హైదరాబాద్ అంటే ఒకనాడు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఈ మూడు తప్ప ఒక్క కొత్త ఆసుపత్రి కూడా కట్టలేదు 65 ఏళ్లలో గతంలో ఉన్న ప్రభుత్వాలు. ఒక్కటంటే ఒక్క ఆసుపత్రి కూడా కట్టలే. అప్పుడెప్పుడో స్వాతంత్రం రాకముందు నిజాం నవాబు కట్టిన గాంధీ, ఉస్మానియా, అదేవిధంగా నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ పంజగుట్ట ఈ మూడు తప్ప హైదరాబాద్ లో ఒక్క కొత్త ప్రభుత్వ దవాఖాన కూడా 65 ఏళ్లలో ఏ ప్రభుత్వం కట్టలేదు. అదే మన నాయకుడు కేసీఆర్ గారు హైదరాబాద్ లోని పేద ప్రజల కోసం ఒకటి కాదు, రెండు కాదు, 4 టిమ్స్ హాస్పిటల్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఒక్కొక్కటి 1000 పడకల ఆసుపత్రి సనత్ నగర్ లో, ఎల్బీ నగర్ లో, అల్వాలలో, గచ్చిబౌలిలో, ఉత్తరం, పశ్చిమం, దక్షిణం, తూర్పు అన్ని వైపులా 4 వైపులా 4000 కొత్త పడకలు, అందులో 3వ వంతు ఐసీయూ ఈ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఉన్న నిమ్స్ హాస్పిటల్ కూడా ఇంకొక 2000 పడకలు పెంచి అక్కడ కూడా విస్తరణ చేసుకున్నాం. అంటే కొత్తగా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక, మన రాష్ట్రం వచ్చినాక పేద ప్రజల ఆరోగ్యం కోసం బ్రహ్మాండంగా మనం ఆనాడు కష్టపడి టిమ్స్ హాస్పిటల్ కడితే ఇక ముఖ్యమంత్రి గారు పోయి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నాడు. ఆయన జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. పాపం జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుంటే జేబు దొంగ అనుకునేరు. ఆయన జేబు దొంగ కాదు, గజ దొంగ. జేబు దొంగలు పాపం చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు. ఈయన మామూలు దొంగ కాదు, దండుపాలెం బ్యాచ్ కు నాయకుడు. కాబట్టి ఆయన ఆ జేబులో కత్తెర పెట్టుకొని ఎక్కడ మనం కట్టిన ఫ్లైఓవర్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు. ఎక్కడ మనం కట్టిన బిల్డింగ్లు, టిమ్స్ హాస్పిటల్ లాంటి బిల్డింగ్లు ఉంటే వాటికి రిబ్బన్లు కట్ చేస్తాడు. మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పోయి రిబ్బన్లు కట్ చేసి మేమే ఇచ్చినామని చెప్తున్నాడు. నేను ఈ వేదిక ద్వారా, కూకట్పల్లి వేదిక ద్వారా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నావు కదా, ఇందిరమ్మ ఇండ్లంటివి కదా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అన్నావు, మిగతా వాళ్ళందరికీ 5 లక్షలు ఇస్తా అన్నావు. హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే, ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి నేను వారిని ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. ఒక్క ఇల్లు హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టినావా, దమ్ముంటే చూపెట్టు. ఉన్న ఇల్లు కూలగొట్టడం తప్ప కొత్త ఇల్లు కట్టే తెలివి లేదు. కానీ చెప్పుకుంటాడు నేను గుంపు మేస్త్రిని అని. గుంపు మేస్త్రి అంటే కడతాడా కూలగొడతాడా అమ్మా నాకు తెలియక అడుగుతా. గుంపు మేస్త్రి అంటే కట్టాలా. వీడెక్కడ గుంపు మేస్త్రి, ఉన్న ఇల్లు కూలగొట్టేటోడు, ఉన్న కొంపలు పుచ్చుకునేటోడు గుంపు మేస్త్రి ఎట్లయితాడు? ఆలోచించండి. హైదరాబాద్ లో ఎట్లా రియల్ ఎస్టేట్ పెరిగింది, ఎట్లా ప్రజల సంపద పెరిగింది, మధ్యతరగతి ప్రజలది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒకవైపు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో. అట్లాగే కొత్తగా బ్రహ్మాండంగా లింక్ రోడ్లు, అట్లాగే ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, కొత్త రహదారులు, కొత్త ఫ్లైఓవర్లు, ఇవన్నీ కూడా ఒకటి కాదు, రెండు కాదు, 42 కట్టుకున్నాం ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ కింద. ఒక మీ కూకట్పల్లి నియోజకవర్గంలోనే మీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి విజ్ఞప్తి మేరకు జేఎన్టీయూ ఫ్లైఓవర్ కానీ, అట్లాగే బాలానగర్ ఫ్లైఓవర్ మన కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ఇద్దరికి కూడా ఉపశమనం కలిగించే ప్రాంతం, ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న బాలానగర్ ఫ్లైఓవర్ కానీ, అండర్ పాస్లు కానీ, ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకున్నాం. మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసుకున్నాం, రహదారులు విస్తరించుకున్నాం, మెట్రో నిర్మాణం చేసుకున్నాం. చక్కగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతా ఉంటే అప్పుడు మరి మన వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకునే బిల్డర్లు కానీ, చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కునే మధ్యతరగతి ప్రజలు కానీ అందరి సంపద పెరిగింది. మరి వాళ్ళు ఏం జరుగుతా ఉంది రియల్ ఎస్టేట్ లో? 2.5 ఏళ్లు దరిద్రం వచ్చి కూర్చున్నట్టు కాంగ్రెస్ వచ్చి నెత్తిన కూర్చున్నది. దేశం మొత్తం వదిలించుకున్నది కాంగ్రెస్ అనే దరిద్రాన్ని. దేశం మొత్తం ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ను దగ్గర తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే దాన్ని పాతి పెట్టినారు. కానీ మన రాష్ట్రంలో ఏమైందో ఏమో మన వాళ్ళకి. హైదరాబాద్ వాళ్ళు మీరు కరెక్ట్ గానే ఓట్లేసింది, మీరు నమ్మలేదు దొంగ కాంగ్రెస్ ను. కుకట్పల్లి వాళ్ళు అయితే అసలే నమ్మలేదు. 72,000 ఓట్ల మెజారిటీతో మీ ఎమ్మెల్యే గారికి 54% ఓట్లు ఇచ్చి రాష్ట్రంలోనే హైయెస్ట్ పర్సెంటేజ్ ఓట్స్, హైయెస్ట్ మెజారిటీ మా తమ్ముడు వివేకానంద్కి వస్తే 85,000, మీకు హైయెస్ట్ పర్సెంటేజ్ వచ్చింది. ఎప్పుడు కృష్ణన్న పంచాయతీ పెట్టుకుంటాడు నాతో, వివేక్ హైయెస్ట్ మెజారిటీ అంటే అరే పర్సెంటేజ్ చూడన్నా నువ్వు అంటాడు. పర్సెంటేజ్ నీకే వచ్చింది కృష్ణన్న, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినావు, కంగ్రాట్స్ నీకు మీ కార్యకర్తలకు. మనమేమో ఆ పని చేసినాం, ప్రజల మనసు గెలుచుకున్నాం. వీళ్ళేమో దొంగ కార్డులు పట్టుకొని గ్యారంటీ కార్డులు అని పట్టుకొని పాపం ఊర్లలో పోయి అందరు కొంపలు ముంచింది. నేను చెప్పిన ఆ రోజే కేసీఆర్ గారు ₹1,00,000 ఆడపిల్ల పెళ్లికిచ్చి 15 లక్షల మంది పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద చేయిస్తే ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లక్ష్యం సరిపోతుంది, తులం బంగారం ఇస్తామన్నారు. నేను ఆ రోజే చెప్పిన, తిరిగి తిరిగి చెప్పిన. పెద్ద ఆయన కేసీఆర్ గారు కూడా చెప్పినారు, మోసపోతే గోసపడతారు, బాధపడతారు, మోసపోకండి, అది మంచి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అని. పెద్ద ఆయన కేసీఆర్ గారు పెద్ద మనిషి కాబట్టి మర్యాదగా చెప్పిండు. నేనేం చెప్పినా అంటే, వీళ్ళు బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తల తాడెత్తుకపోయే దొంగల బ్యాచ్, ఇది నమ్మకండి అని చెప్పిన నేను. కానీ కొంతమంది దురదృష్టవశాత్తు వాళ్ళు నమ్మడం జరిగింది. నమ్మిన పాపానికి ఈ రోజు ఎట్లా ఉందో పరిస్థితి మా ఆడకూతురులందరికీ రాష్ట్రంలో కనబడతానే ఉన్నది. ఇలా రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా కుదేలైపోయింది అంటే, నిన్నటికి నిన్న ఇందిరా పార్క్ దగ్గర ఆ సెంట్రింగ్ వర్కర్స్ ఉంటారు, హమాలీలు ఉంటారు, వారందరు సెంట్రింగ్ వర్కర్లు. వాళ్ళు పాపం ఎంతో కష్టపడి నిర్మాణ రంగంలో రాత్రనక పగలనక, ఎండాకాలం లేదు వానకాలం లేదు, పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరూ లక్షలాది మంది ఇలా లబోదిబోమని మొత్తుకుంటున్నారు. నిన్న కృష్ణారావు గారు, మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా గౌరవ ఎమ్మెల్యేలు ముగ్గురు నలుగురు పోయి వాళ్ళకు ధైర్యం చెప్పొచ్చినారు. మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు, మళ్ళీ నిర్మాణ రంగం పుంజుకుంటది, మీరెవరు భయపడకండి, మీ సమస్యలను కూడా మేం పరిష్కారం చేస్తామని చెప్పారు. వాళ్ళు ఇన్సూరెన్స్ లాంటి ఇంకా చిన్న చిన్న కోరికలు కోరుతా ఉన్నారు. నేను సెంట్రింగ్ వర్కర్స్ కూడా చెప్తా ఉన్నా, అదేవిధంగా గృహ నిర్మాణ రంగంలో పనిచేసే ప్రతి కార్మికుడికి నేను చెప్తా ఉన్నా, మీకు మళ్ళీ అండగా ఉండేది ఈ గులాబీ జెండానే, తప్పకుండా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.